ఈ లోకల్ బాడీస్‌లలో 42% తెచ్చుకోనీకే మనం చాలా ఇబ్బంది పడుతున్నాం. అవును. ఇంకా కలలుగా అంటున్నాం. అసెంబ్లీలో, పార్లమెంట్‌లో గూడా మాకు రిజర్వేషన్‌లు గావాలి. ఎస్సీ, ఎస్టీ లెక్క అని చెప్పేసి కూడా మనం కలలు కంటున్నాం. యెస్. అసలు అది సాధ్యమవుద్దా? అయితది. తప్పనిసరి సాధ్యమైతది. కులగణన జరిగిన తర్వాత జరగబోయేది అదే. జనాభా గణనలో కులగణన చేస్తున్నారు గదా! చేస్తున్నారు. 2015 నుంచి మొదలు పెడుతున్నారు వారు. 16లో కొన్ని రాష్ట్రాలు చేస్తారు. అవును. 17లో మార్చి నుండి కాబోతున్నది. అది వచ్చిన తర్వాత జనాభా ప్రకారం అన్ని చేయాల్సొస్తది. హ్మ్. జనాభా ప్రకారం అవకాశాలు కల్పించాల్సొస్తది. ఇప్పుడు ప్రజాస్వామ్యం అంటే స్ఫూర్తి ఏంటి? ఎవరి వాటా వాళ్ళకి ఇవ్వడమే గదా! 100%. నువ్వు కులగణన ఎందుకు చేసినట్టు? 75 ఏళ్ల తర్వాత మొదటిసారి చేయబోతున్నావు. అవును. 90 ఏళ్ల తర్వాత. 97 ఏళ్ల తర్వాత. ఆ. 1931లో ఫస్ట్ 31 టైం అయింది. 31 తర్వాత మొదటిసారి జరగబోతుంది. మధ్యలో కాంగ్రెస్ చేసింది, అది వట్టిది అయిపోయింది. మీరు రిలీజ్ చేయలేదు కదా. రిలీజ్ చేయలేదు. 5,000 కోట్లు నష్టమైంది. సరే, దాని మీద నేను వివరంగా మాట్లాడదలుచుకోలేదు. అది దేనికి పనికి రాకుండా అయిపోయింది. ఓకే. నేనంటున్నది ఏంటంటే, ఇవాళ కేంద్ర ప్రభుత్వం కులగణన చేసిన తర్వాత, వివరాలు వచ్చిన తర్వాత చట్టసభల్లో కూడా రిజర్వేషన్లు వస్తాయి. ఓకే. ఆ పరిస్థితులు ఏర్పడతాయి. ఆ డిమాండ్ పెరుగుతుంది. మా వాటా సంగతి ఏందని అడుగుతారు. కాబట్టి వాళ్ళు అవన్నీ ఆలోచించుకొని ముందుకు వస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఇలాంటి నేపథ్యం ఏర్పడుతున్నప్పుడు మనం అన్ని జిమ్మికులు చేయడం మంచిది కాదు. నువ్వు ఏమన్నావు? 42% అన్నావు. ఇక్కడ 56 ఉంటే 42 ఇస్తాను నువ్వు. అది మంచి పద్ధతి ప్రకారం చేస్తే అయిపోతుంది కదా. అంత ఎందుకు? ఈ ధర్నాలు ఎందుకు? ఆడిపోడు ఎందుకు? గిడిపోడు ఎందుకు? అసహనం ఎందుకు? చిన్న వయసులో ముఖ్యమంత్రి అయిండు. 3 సార్లుగా 4 సార్లుగా ముఖ్యమంత్రి ఎవడొద్దు అంటాడు. 10 సంవత్సరాలు నువ్వేంటాను కదా. ఈ 5 ఏళ్లనే నిన్ను చూస్తే ఇబ్బంది పడే పరిస్థితి క్రియేట్ చేసుకుంటే ఎట్లా? ఊళ్ళో ఎట్లా తిరుగుతాను చూస్తాను. ఈ ఎన్నికలు జరగకపోవడానికి కారణం ప్రభుత్వమే కదా. నీకు అవకాశం ఇన్ టైంలో గ్రామ పంచాయతీలో కూడా టెన్యూర్ ఉన్నప్పుడే కదా నువ్వు అధికారంలోకి వచ్చింది. ఈ మొత్తం అంశం మీద కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఇట్లుంటే బీఆర్ఎస్ పార్టీ స్టాండ్ ఏంది మరి? ఇక వాళ్ళు కొట్లాడుతూ అంటుండ్రు. తీసేసింది దాలే కదా. 34% ఉన్న రిజర్వేషన్ని బీసీలకు దాన్ని 23% చేసింది బీఆర్ఎస్ పార్టీ కదా. అంటే ఆనాడు ఏమైందంటే అప్పటికే కొట్టేసిరు. ఏది? అప్పటికే ఈ అధికారంలోకి కేసీఆర్ గారు అధికారంలోకి రాకముందే కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడే 2008లోనే గోపాల్ రెడ్డి, స్వప్నారెడ్డి అనేటోరు కేసులు వేస్తే దాన్ని కొట్టేసారు. 50% లోపు తగ్గించమన్నారు. అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఏం చేశారంటే, ఈ ఒక్కసారి తెలంగాణ ఉద్యమం బలంగా నడుస్తున్నది, నేను మొత్తం అధ్యయనం చేయడం నాతో కాదు, వచ్చే నాటికి నేను చేస్తా. ఇప్పుడు మాత్రం నాకు ఇది కర్ణాటకకి ఎట్లయితే నువ్వు టైం ఇచ్చిర్రు, కర్ణాటక ఒకసారి అవకాశం ఇచ్చిర్రు. ఉన్న రిజర్వేషన్ 50% దాటట్టు వాళ్ళకి అవకాశం ఇచ్చిర్రు. మాకు కూడా కర్ణాటక మోడల్ ఇవ్వమని అడిగిన. ఎందుకంటే కర్ణాటక ఇచ్చారు కాబట్టి ఇక్కడ కూడా వస్తుంది. దేశంలో ఎక్కడైనా అంతే కదా. 2013లో పెట్టిన ఎన్నికలు. ఆయన 2014 వరకు ఉన్నాడు. మధ్యలో ఒకసారి ఎలక్షన్ అయినాయి కదా. 13 అయినాయి కదా. అప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది. ఇదంతా అయిపోయిన తర్వాత 2017లో 18లో మళ్ళీ కేసీఆర్ గారు ఎలక్షన్ పెట్టిండు. 19లో పెట్టిండు. అప్పటికి వారికి ఇదంతా అవగాహన లేదు. ఆల్ ఆఫ్ అ సడన్ 50 లోపే పెట్టాలనేటువంటిది పంచాయతీ అధికారులు చెప్పినప్పుడు ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళి స్పెషల్ లీవ్ పిటిషన్ వేసిండు. అప్పుడు ఏమన్నారంటే, హైకోర్టు 50లో పెట్టమన్నది, మేము సుప్రీంకోర్టే కృష్ణమూర్తి కేసులో మేము చెప్పాము 50 లోపు అని, కాబట్టి నీకు ఇవ్వము. ఒకవేళ గనక నువ్వు వాదిస్తా అంటే మాత్రం నేను డిస్మిస్ చేయాల్సి వస్తుంది అన్నారు. ఇది డిస్మిస్ అయితే ఏమైతే తెలుసా? నేను ఇంతకుముందు మహారాష్ట్ర సంగతి రిజర్వేషన్ అన్ని పోతాయి. మొత్తం అంటే ఇప్పుడు నీకు 34 పక్క పెట్టండి, ఉన్న రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ అన్ని పోతాయి. అందుకని ఆయన భయపడి వెనక్కి వచ్చి సరే 50 లోపు ఎలక్షన్ చేసి, దాని తర్వాత మళ్ళీ బీసీ కమిషన్ వేసి నన్ను డిజిగ్నేట్ చేశాడు, డెడికేటెడ్ కమిషన్. ఆ తర్వాత నేను ఎందుకు ప్రయత్నం చేయాలి? గవర్నమెంట్ లేదు కదా ఇప్పుడు, ఎలక్షన్ ఇప్పుడు కదా వచ్చినాయి. 21 నుంచి 23 దాకా మీరు ప్రభుత్వంలో ఉన్నారు కదా. ఉన్నా కరెక్టే, కానీ ఎలక్షన్లు ఇప్పుడు వచ్చినాయి కదా. నన్ను డెడికేటెడ్ కమిషన్ వేసిండు ఆయన. వేసిన తర్వాత నేను అన్ని రాష్ట్రాలు తిరిగాను, అధ్యయనం చేశాను. నివేదికలన్నీ కూడా ప్రభుత్వానికి సమర్పించే లోపల రేవంత్ రెడ్డి గారు వచ్చారు. నా నివేదిక ఆధారంగానే కదా ఇవాళ సర్వే చేసింది. ఆ సర్వే చేస్తున్నప్పుడు కూడా బీసీ కమిషన్ ద్వారా చేయించామని చెప్పి నేను కోరిన. ఆయన వీడు బీఆర్ఎస్ కాబట్టి నేను ఇవ్వనని చెప్పి ఓ ప్లానింగ్ డిపార్ట్మెంట్కి అవకాశం ఇచ్చాడు. నేను బీఆర్ఎస్ అనేది కావచ్చు, కానీ బీసీ కమిషన్ గా నన్ను గౌరవించాల్సి ఉండదు కదా. నేను ఒక ఉదాహరణ కూడా చెప్పా. ఆనాటికి సిద్ధరామయ్య గారు ముఖ్యమంత్రి అయ్యారు కర్ణాటకలో. బీజేపీ వేసినటువంటి జయప్రకాష్ హెగ్డే గారు బీసీ కమిషన్ చైర్మన్ ఉన్నారు. అయినప్పటికీ కుల సర్వేను జయప్రకాష్ హెగ్డే గారి ద్వారా జయించింది వేగ తీసుకున్నాడు. ఎవరు? సిద్ధరామయ్య గారు. బీజేపీ ఆయనను కాంగ్రెస్ ఆయన కొనసాగించాడు. మరి అక్కడ చెప్పండి, రాజ్యాంగబద్ధ పదవి. నాలాంటి వాడైతే నేనైతే కాంగ్రెస్ పార్టీ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిని చేసింది. ఆ తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది, తీసేసిందా? వారికి ఆ ఉద్దేశం ఉండే, నేను బీఆర్ఎస్ కొనసాగించలేదు. వారికి కొనసాగించగా బాబు, కొనసాగించడం నేను ఉన్నాను రోజు నాకు నేను చేయాలి కదా. నేను ఇచ్చిన దాని మీద కదా నువ్వు మంత్రివర్గం ఒప్పుకొని అసెంబ్లీలో పెట్టుకున్నావు కదా. సర్వే చేయాలని వచ్చినాక మొదటి జీవో కూడా జీవో 26 బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి ఇచ్చారు. జీవో 26ను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా ఇస్తా అంటే అది బీసీ కమిషనే చేస్తుందని మనం అనుకుంటాం కదా. 6 నెలలు పండుకొని మహారాష్ట్ర ఎన్నికలు సమీపిస్తున్నప్పుడు జీవో 19 కొత్తగా ఇచ్చి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా చేస్తామని చెప్పుకున్నాం. 26 ఇచ్చిందేమో ఎప్పుడో ఇచ్చారు. ఏది ఎప్పుడు ఇచ్చారు? మన లోక్సభ ఎన్నికలప్పుడు ఇచ్చారు. 24 మే ఇచ్చేసి అప్పటి నుండి
మళ్ళీ నీకు ఎప్పుడు ఇప్పటి వరకు ఏ మహారాష్ట్ర ఎన్నికలు వచ్చేంత వరకు అట్లే పండుకున్నారు. దాని మీద ఏం కసరత్తు లేదు. అప్పుడు ఆగమేఘాల మీద జీవో 19 ఇచ్చేసి ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా అన్నారు. రాహుల్ గాంధీ గారిని పిలిపించుకొచ్చారు. ఎవరిని పడితే వాళ్ళని కూర్చోబెట్టారు. కొంతమంది విఘ్నులు మేధావులు ఉన్నారు, కుల సంఘాల వాళ్ళని కూడా పిలిచారు. ఇంటరాక్షన్ బిట్వీన్ ది ఇంటెలెక్చువల్స్ అండ్ కాస్ట్ లీడర్స్ అని చెప్పి వారితో సందేశం ఇప్పించారు. ఇక్కడ మేము కాస్ట్ సెన్సస్ చేస్తున్నాం అని చెప్పి ఘనంగా ప్రకటించడు. మహారాష్ట్రకు పోయాడు. ఇక్కడ చేస్తున్నాం అని చెప్తే అక్కడ ప్రభావం పడుతుంది. అది కూడా ఎలక్షన్ల దృష్టితోనే చేశారు. బీసీల మీద ప్రేమతో కాదు. ప్లానింగ్ డిపార్ట్మెంట్ చేస్తున్నప్పుడు కూడా క్వశ్చన్లు క్వశ్చన్లు చేశారు. మరి బీహార్ వాళ్ళని పిలిపించి మీరు అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు ఇట్లా మేము చేసినామా కొట్టేసారు అని చెప్పారు. మా క్వశ్చన్ ఇట్లా 17 ప్రశ్నలు ఏమున్నాయని చెప్పారు. నువ్వు 60-70 ప్రశ్నలు పెట్టినావు. 60-70 ప్రశ్నలు పెట్టే వరకు సమాధానాలు చాలా వరకు ఇవ్వలే. చాలా మంది పట్టణాలలో అయితే చాలా వరకు ఇళ్లకి రాలే. కానీ మేము 96% చేసినామని మీరు రాసుకున్నారు. స్టిక్కర్ అతికేసారు, వేరు పెన్సిల్తో రాసిండ్రు, ట్రిక్కులు కొట్టిండ్రు. అన్నీ ఒప్పుకోవాలి కదా. తప్పు జరిగినప్పుడు నీకు నిజాయితీ ఉంటే నేను లెక్కలు తీస్తా అని చెప్పి నువ్వు చెప్పుకుంటున్నప్పుడు, దేశంలో నేనే మొదటిసారి నువ్వు చెప్పుకుంటున్నప్పుడు నీ నిజాయితీ కళ్ళ ముందర కనపడాలి కదా. ఎవరు ఏ సలహా ఇచ్చినా వినేటటువంటి నీ లోపల ఓపిక సహనం ఉండాలి కదా. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల లెక్కలు ఇట్లుంటే బీజేపీ ఏమంటుందంటే ఇది బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన అంశం కాదు, ఇది ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించిన అంశం. 10% ముస్లింలకు సంబంధించిన రిజర్వేషన్ దీనిలో యాడ్ చేసిరని చెప్పేసి మాట్లాడుతుంది. ఇది నిజమా? ఇది అంటే వాళ్ళు ఇప్పుడు గతంలో కేసీఆర్ గారు సమగ్ర కుటుంబ సర్వే చేశాడు. అప్పుడు ఏం చేసినాడు, మైనారిటీస్ కింద ముస్లింస్ చూపించాడు. 52% బీసీలు అన్నాడు, మిగతా ఎస్సీలు ఎస్టీలు చెప్పేసాడు. ఇవాళ మీరు ఏం చేసినారు, ఇవాళ ముస్లిం బీసీలు ముస్లిమేతర బీసీలు అని చెప్పాడు. ఆ పదాలు ఎందుకు వాడాలి? మనం ఏమన్నది ముస్లిం రిజర్వేషన్ కాదు అది. ఓకే, సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ ABCDE వరకు ఈ గ్రూప్ లో ఉన్నటువంటి వాళ్ళు ఇస్లాం విశ్వాసంలో ఉన్నా వాళ్ళు సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్, సామాజికంగా విద్యా విషయకంగా వెనుకబడిన వర్గాలే తప్ప ఫలానా మతం వాళ్ళని ఇచ్చినవి కాదు. అర్థమైందా అండి? కాబట్టి ఇవాళ అలా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఇచ్చింది ఎవరు? నువ్వు కదా. ముస్లిం బీసీలు ముస్లిమేతర బీసీలు ముస్లింను క్యాప్షన్గా పెట్టుకుని ముస్లిమేతర అని 46% ఉన్నారని చెప్పి మొత్తం బీసీలను ముస్లిమేతర అనే పదం వాడచ్చా? రాదు. ఏం పదం? ఎందుకు వాడినా? ఆ పదం ఎందుకు వాడుతూ? ఆ పదానికి అంకురార్పణ ఇచ్చి బీజేపీకి నీకు మధ్య గొడవ పెట్టుకొని దీన్ని మతం పేరిట వాళ్ళు మాట్లాడతారు, కులం పేరిట నేను మాట్లాడతా అని చెప్పి. అంటే బీజేపీ మాట్లాడేది కరెక్టేనా? నేను మాట్లాడేది కరెక్ట్ అంటలేను, నువ్వు చేసిన పద్ధతి తప్పు అంటున్నా నేను. అంటే మీరు మొత్తం రేవంత్ రెడ్డిని కార్నర్ చేస్తున్నారు. నేను కార్నర్ చేస్తలేను. నేనేమంటున్నానంటే ముస్లిం ముస్లిం అనే పదం ఎందుకు వాడుతావు నువ్వు? అసలు ముస్లిం రిజర్వేషన్ లేవు కదా. ముస్లిం రిజర్వేషన్ లేదు. యాజ్ ఎ హోల్ ముస్లిం రిజర్వేషన్ కాదు. 4% అనేటువంటిది సోషల్లీ ఎడ్యుకేషనల్లీ బ్యాక్వర్డ్ క్లాస్. బీసీ లిస్ట్లో ఈ గ్రూప్ లో ఉన్నారే తప్ప వాళ్ళు ముస్లిం అనేటువంటి మతం పేరు మీద ఇచ్చినటువంటి కాదు కదా, మతపరమైన రిజర్వేషన్ కాదు కదా. కాబట్టి ఆ పదానికి నువ్వు అంకురార్పణ ఇచ్చి ముస్లిం అనేటువంటి పదాన్ని నువ్వు వాడడం ద్వారా నువ్వు మళ్ళీ వాళ్ళు మతాన్ని అందుకుంటారు, నేను కులాన్ని అందుకుంటా, మేము ఇద్దరం కొట్టాడుకుంటాం, వాళ్ళు ఎట్లయినా మతం పేరు మీద పోరాటం చేస్తుడు, నేను కాస్ట్ సెన్సస్ అని మా నాయకుడు అంటాను కాబట్టి మా ఇద్దరికి ఇది బ్రహ్మాండంగా ఉంటుంది, రాజకీయంగా వాడుకోవడం అనేటువంటి ఒక రాజకీయ కుట్ర దాగి ఉందని చెప్పని నేను విమర్శించడం తప్పే ఉన్నది. అట్లా కూడా అనుకోవచ్చు 100% కదా. అయితే ఇవాళ బండి సంజయ్ గారు అంటున్నట్టుగా మరోళ్ళు అంటున్నట్టుగా అవి ఈ గ్రూప్ లో ఉన్నటువంటిది ముస్లిం రిజర్వేషన్ అనడం తప్పు. గుజరాత్లో ఉన్నారు, మధ్యప్రదేశ్లో ఉన్నారు, మహారాష్ట్రలో ఉన్నారు, కర్ణాటకలో ఉన్నారు, ఎక్కడ ఏ రాష్ట్రంలో లేరండి అందరూ. ప్రతి రాష్ట్రంలో గుజరాత్లో ఈ ఇస్లాం విశ్వాసంలో ఉన్నటువంటి వాళ్ళు బీసీ జాబితాలో లేరా? చెప్పమండి గుజరాత్లో వాళ్ళను. అక్కడ మొత్తం మరి అక్కడ తొలగించిర్రా?